Hello everyone, welcome to Matrix Academy. Today we are going to learn about active voice and passive voice. ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చాలా ఎగ్జామ్స్లో దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 30 డేస్లో జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీలో కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ రెండు ఎగ్జామ్స్లో దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్సే కాకుండా ఇంకా చాలా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్కి మార్క్స్ అలాట్ చేయబడి ఉంటాయి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ బేసిక్గా ఈ టాపిక్ చాలా ఈజీ, బట్ అట్ సేమ్ టైం ట్విస్ట్ చేసి ఇవ్వాలనుకుంటే కాంప్లికేటెడ్గా కూడా ఇవ్వచ్చు. సో మనం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్లోకి వెళ్తే వాడు ట్విస్ట్ చేసి ఇవ్వాలి అనుకుంటే అక్కడ చాలామంది అవుట్ అవుతారు. సో మనం బేసిక్స్ నుంచి వెళ్తే కానీ, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిస్తే కానీ మనం దీన్ని ఎంత కాంప్లికేటెడ్గా ఇచ్చినా ఈజీగా చేయగలం. సో బాల్ని ఏ వైపు నుంచి వేసినా కొట్టగలిగేలా చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో పాయింట్, రికగ్నైజింగ్ ద యాక్టివ్ స్ట్రక్చర్. సో ఒక సెంటెన్స్ చూసిన వెంటనే మీరు అందులో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, మీరు వెంటనే ఐడెంటిఫై చేయాలి, చూస్తూనే ఐడెంటిఫై చేయగలగాలి. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఎక్కడుంది, వర్బ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, వాటి ఫార్మేషన్ ఎలా ఉంది చూడగలిగితే ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు ప్యాసివ్ వాయిస్లో. సో ద ఫస్ట్ ప్రీ రిక్వసైట్ ఫార్ ఏ సెంటెన్స్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఇట్ షుడ్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. అందులో ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. సో ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ స్టార్ట్స్ విత్ an object, right? చూడండి, ఓన్లీ an active voice sentence can be translated into passive. అందులో ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీగా. ఇన్ ఇంగ్లీష్ ద సబ్జెక్ట్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద సెంటెన్స్ కదా, అందుకు ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి అని ఇందాక చెప్పాను. అదే పాయింట్ అక్కడ మెన్షన్ చేశారు. యాక్టివ్ సెంటెన్స్ దట్ హ్యావ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కెన్ బి రీస్ట్రక్చర్డ్ యూజింగ్ ఎ ప్యాసివ్ వాయిస్. సో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సో మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ కిల్డ్ హర్. ఇందులో రామ్ అనే సబ్జెక్ట్, కిల్డ్ ఆబ్జెక్ట్, కిల్డ్ ఈజ్ అ వర్బ్, హర్ అనేది ఆబ్జెక్ట్. సో మనం ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేయాలి. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనం ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేయాలి. సో హర్ అంటే హర్కి నౌన్ ఫామ్ షీ కిల్డ్ అంటే వాస్ కిల్డ్గా ట్రాన్స్లేట్ అవుతుంది, చెప్తాను అది కూడా. వాస్ కిల్డ్. ఆబ్జెక్ట్కి ముందు బై రామ్ ఇలా ఉంటుంది. సో ఒక స్టేట్మెంట్, ఒక సెంటెన్స్ కంప్లీట్గా ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేయొచ్చు కదా. కానీ అట్ ది సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే అది వర్బ్ ఏ టైప్ ఆఫ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా. చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే తెలుగులో అసమాపక క్రియ, అంటే ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయదు అది. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సమాపక క్రియ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, హీ జంప్డ్ ఇన్ టు ద వెల్. హీ అనే సబ్జెక్ట్, జంప్డ్ ఇన్ టు ఆబ్జెక్ట్, జంప్డ్ ఇన్ టు వర్బ్, ద వెల్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సెంటెన్స్ కంప్లీట్గా ఉంది, బట్ వీ కాంట్ చేంజ్ ఇట్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, అసమాపక క్రియ. ఇక్కడ వాట్ అనేది ప్రశ్నించుకోండి మీరు. సారీ, పెన్ కొంచెం ప్రాబ్లం ఉంది. మీరు వాట్ అనేది ప్రశ్నించుకోండి. హీ జంప్డ్ ఇన్ టు వాట్. సో మీరు ఇక్కడ వాట్ అనేది ప్రశ్నించుకోండి. హీ జంప్డ్ వాట్, దీనికి ఆన్సర్ లేదు. హీ జంప్డ్ వేర్ అంటే దీనికి ఆన్సర్ ఉంది. హీ జంప్డ్
హీ జంప్డ్ ఇన్ టు ద వెల్, వేర్ ఇన్ టు ద వెల్, వేర్ అనే దానికి ఆన్సర్ ఉంది ఇక్కడ. కానీ హీ జంప్డ్ వాట్, హీ జంప్డ్ వాట్ అంటే ఈ క్వశ్చనే రాంగ్ ఇక్కడ. ఎందుకంటే హీ జంప్డ్ వాట్ అంటే ఏం జంప్ చేశాడు, రాంగ్. ఈ స్టేట్మెంట్ దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. హీ జంప్డ్ వేర్ ఇన్ టు ద వెల్, సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ యూ కాంట్ ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. అట్ ద సేమ్ టైం ఇది చూడండి, షీ శాంగ్, వాట్ డిడ్ షీ శాంగ్, వాట్ షీ శాంగ్, వాట్ డిడ్ షీ సింగ్. సో డిడ్ వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్ రావాలి కాబట్టి వాట్ డిడ్ షీ సింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏం లేదు దీనికి, వాట్ డిడ్ షీ సింగ్. సో యూ కాంట్ ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఆర్ యూ కాంట్ కన్వర్ట్ దిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సపోజ్ ఇప్పుడు షీ శాంగ్ ఏ సాంగ్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఇది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. షీ సబ్జెక్ట్, శాంగ్ వర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, మూడు కరెక్ట్గా ఉన్నాయి కదా. సో యూ కెన్ ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏ సాంగ్ వాస్ సంగ్ బై హర్, ఏ సాంగ్ వాస్ సంగ్ బై హర్. సో యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, బట్ యూ కాంట్ కన్వర్ట్ దిస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, రైట్? Okay, now see this example. He went to school. He subject, went to verb, school object, subject verb object అని కరెక్ట్గా ఉన్నాయి. బట్ యూ కాంట్ ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ బికాస్ హీ వెంట్, హీ వాట్, హీ వెంట్ టు స్కూల్ కరెక్ట్గా ఉంది. ఎక్కడికి, వేర్ అనేది దానికి ఆన్సర్ ఇస్తుంది. ఇది వాట్ అనే దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. వాట్ అనే దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. హీ వెంట్ వాట్, నథింగ్. బట్ అట్ సేమ్ టైం ఇది చూడండి, అదే స్టేట్మెంట్, హీ అటెండెడ్ స్కూల్, హీ సబ్జెక్ట్, అటెండెడ్ వర్బ్, స్కూల్ ఆబ్జెక్ట్. హీ అటెండెడ్ వాట్ అంటే స్కూల్ అని ఇక్కడ ఆన్సర్ ఇస్ వాట్కి ఆన్సర్ ఉంది కదా. హీ అటెండెడ్ స్కూల్, అతను స్కూల్ అటెండ్ అయ్యాడు. దీనికి మీరు ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేస్తే స్కూల్ అటెండెడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి వాస్, హీ వాస్ అటెండెడ్, స్కూల్ వాస్ అటెండెడ్ బై హిమ్. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది ఇది. సో ఒకే సెంటెన్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేసాం, ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేసాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాంట్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, బట్ ట్రాన్సిటివ్ వర్బ్ కెన్ బి. సో the only thing you have to question yourself before answering an active voice question is what. దీనికి ఆన్సర్ ఇస్తే స్టేట్మెంట్ యూ కెన్ ట్రాన్స్లేట్, యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, రైట్? సో వీల్ లుక్ ఇంటూ నెక్స్ట్ పాయింట్. మేక్ ద ఆబ్జెక్ట్ ద సబ్జెక్ట్. ఇందాక చెప్పాం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఉందా లేదా. నెక్స్ట్ మేక్ ఆబ్జెక్ట్ ద సబ్జెక్ట్. సో హీ అటెండెడ్ ద స్కూల్, సో స్కూల్ ఆబ్జెక్ట్, దాన్ని సబ్జెక్ట్గా మార్చాలి. స్కూల్ వాస్ అటెండెడ్ బై హిమ్. అండ్ ద థర్డ్ పాయింట్ టు రిమెంబర్ ఈజ్ చేంజింగ్ ద వర్బ్. ఇందాక ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం. ద ఫస్ట్ వన్ వాస్ identifying the object. Second one is convert the object to subject. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ కన్వర్ట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ వర్బ్ కూడా చేంజ్ అవుతుంది. సో మొత్తం డిస్టర్బ్ అవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, సబ్జెక్ట్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, వర్బ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు వర్బ్ చూడండి, బీ ఫామ్లోకి వస్తుంది. ఆబ్జెక్ట్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు బీ ఫామ్లోకి వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, లాస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, మధ్యలో వర్బ్ ఏమవుతుందంటే బీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. బీ ఫామ్. టు చేంజ్ అన్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, యూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ బీ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్టివ్ వర్బ్. పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. మీకు తెలిసే ఉంటుంది V1 ఏంటి, V2 ఏంటి, V3 ఏంటి. గుడ్, బెటర్,
బెస్ట్. సారీ, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. కిక్ V1, కిక్డ్ V2, కిక్డ్ V3. సో చాలా వరకు V2 V3 సేమ్గానే ఉంటాయి, కొన్ని వాటికి చేంజ్ అవుతుంది. లైక్ సింగ్, శాంగ్, సంగ్, సింగ్, శాంగ్, సంగ్. సో మీరు ఈ బీ ఫామ్స్ ఒకసారి కరెక్ట్గా చూసారంటే మీకు ఐడియా వస్తుంది. మ్యాక్సిమం ఇలాంటి వాటి మీద కూడా ఎగ్జామ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు SSCGLలో, CHSLలో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు, సరిపోతుంది. కానీ మీకు గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ UPSCలో కానీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ లెర్న్ బీ ఫార్మ్స్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈట్ బికమ్స్ ఈటన్. ఈట్ ఈజ్ V1 ఫామ్, ఈటన్ ఈజ్ V3 ఫామ్. గివ్ బికమ్స్ గివన్, గివ్, గేవ్, గివన్. ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఏట్ యాపిల్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి బై మీ. సబ్జెక్ట్ ఎలా కనబర్ట్ అవుతుంది, యాపిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. యాపిల్ ఏట్ కాబట్టి పాస్ట్ టెన్స్ వాస్ V3, ఈటన్ బై మీ. సో ఆబ్జెక్ట్ లాస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారేటప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది, వి బై యస్, బై యూ బై యూ, హీ బై హిమ్, హర్ బై హర్, ఇట్ బై ఇట్, ఇట్ అలాగే వస్తుంది. దెమ్ బై దెమ్ వస్తుంది. సో మీరు ఈ పాయింట్ కరెక్ట్గా చూసారంటే, అబ్జర్వ్ చేశారంటే ఈజీ అవుతుంది మీకు. ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ మిస్ అవ్వకూడదు. ఒక చిన్న పాయింట్ మిస్ అయినా మీకు మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఆ సబ్జెక్ట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో సీ హియర్, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అన్నారు. సో దే అనే సబ్జెక్ట్, మేక్ అనేది వర్బ్, కార్స్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ జర్మనీ అనేది ఎక్సెస్, మనకు అవసరం లేదు ఇది. సో ఇన్ జర్మనీ యాసిస్గా వస్తుంది. మీకు మారేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సి కార్స్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అయింది ఇక్కడ, కరెక్టే. ఆర్ మేడ్, కార్స్. See these examples. Present tenseలో దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అన్నారు. దే అనే సబ్జెక్ట్, మేక్ అనేది వర్బ్, కార్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇన్ జర్మనీ అనేది ఎక్సెస్ అవసరం లేదు, అసలు మీరు కంప్లీట్గా ఒమిట్ చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేసి చేంజ్ చేసేటప్పుడు. బట్ మీరు ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో వస్తుందో అదే ప్లేస్లో రాస్తారు ఇన్ జర్మనీ. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇన్ జర్మనీ వచ్చింది. సో సి ఇక్కడ దే మేక్ కార్స్ అన్నారు. మేక్ అనేది సబ్జెక్ట్, దే అనేది సబ్జెక్ట్, మేక్ అనేది వర్బ్, కార్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, కరెక్టే, కార్స్. మేడ్ అనేది ఏమో బీ ఫామ్ అయింది, మేక్ అనేది. సో ఆర్ మేడ్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఏమైంది ఇక్కడ, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ రాసుకోవచ్చు బై దెమ్, బట్ అవసరం లేదు ఎందుకంటే దీనికి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. బై దెమ్ అంటే ఎవరైనా అవ్వచ్చు కదా. సో కాబట్టి దే మేక్ కార్స్ ఇన్ జర్మనీ అన్నప్పుడు అవసరం లేదు అనుకుంటే ఒమిట్ చేయొచ్చు. మీరు ఇది రాసినా రాయకున్నా మార్క్స్ పడతాయి. మ్యాక్సిమం ఒమిట్ చేయండి, బికాస్ ఏ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ షుడ్ బి ఆప్టిమైజ్డ్. ద సెంటెన్స్ని ఆప్టిమైజ్ చేయగలగాలి. కార్స్ ఆర్ మేడ్ ఇన్ జర్మనీ. ఇక్కడ చూడండి, మదర్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే స్పెసిఫై చేశారు. ఇది జనరలైజ్ చేసి చెప్పారు. జనరలైజ్ చేసి చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ అవసరం లేదు. స్పెసిఫై చేసినప్పుడు కంపల్సరీ ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ చూడండి, బై దెమ్ అనే దే అనేది జనరలైజ్డ్ కాబట్టి మీరు ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు అవసరం లేదు. మదర్ ఈజ్ బేకింగ్, మదర్ అనేది సబ్జెక్ట్, ఈజ్ బేకింగ్ వర్బ్, ఏ కేక్ అనేది ఆబ్జెక్ట్. ఏ కేక్ అనేది ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్ అయింది, కరెక్ట్. ఏ కేక్ యాసిస్గా వచ్చేసింది. మదర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మధ్యలో ఇక్కడ జరిగే చేంజ్ చూడండి. ఈజ్ బేకింగ్ అన్నప్పుడు బీ ఫామ్, ఈజ్ బీయింగ్ బేక్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎలా బీ ఫామ్స్ ఎలా మారుతాయి. పాస్ట్ సింపుల్ చూడండి,
జేడి శాలింగర్ రోడ్ ద క్యాచర్ ఇన్ ద ఐ. సో ద క్యాచర్ ఇన్ ద ఐ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఇది. సో సబ్జెక్ట్ అలాగే వస్తుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ యాసిస్ వచ్చింది. జేడి శాలింగర్ బై జేడి శాలింగర్. మధ్యలో రోట్ అనేది సింపుల్ పాస్ట్. దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు వాస్ రిటర్న్ అని వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్. దే అనే సబ్జెక్ట్. దే వర్ వాచింగ్ టీవీ. వాట్ వర్ దే వాచింగ్ టీవీ అనేది ఆబ్జెక్ట్. ఇంక ఇదంతా అవసరం లేదు. కంప్లీట్లీ మీరు యాసిస్గా వచ్చేసింది కాబట్టి మీరు దాని గురించి వదిలేయండి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది దే టీవీ. సో టీవీ అనేది జస్ట్ నౌన్ కాబట్టి యాసిస్గా వచ్చేస్తుంది. దే అంటే బై దెమ్ అనేది జస్ట్ జనరలైజ్డ్ నౌన్ కాబట్టి అవసరం లేదు. వర్ వాచింగ్. ఇక్కడ వాస్ ఎందుకు వచ్చిందంటే ఈ వాస్ ఈజ్ కనెక్టెడ్ టు టీవీ. టీవీ అనేది సింగులర్ కాబట్టి టీవీ వర్ అనకూడదు. ఇక్కడ దే వర్, ఇక్కడ వర్బ్ అనేది దే కనెక్ట్ అయింది, ప్లూరల్ కనెక్ట్ అయింది కాబట్టి వర్ అని వచ్చింది. ఇక్కడ టీవీ వాస్ బికాస్ టీవీ ఈజ్ సింగులర్. దే ప్లూరల్ కాబట్టి టీవీ వాస్ బీయింగ్ వాచ్డ్. పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్లో జరుగుతూ ఉంది. దే వర్ వాచింగ్ టీవీ అంటే టీవీ వాస్ బీయింగ్ వాచ్డ్. బీ ఫామ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇలా ఉంటుంది, వాస్ బీయింగ్ వాచ్డ్. వెన్ ఐ గాట్ హోమ్ అనేది యాన్సిస్గా వచ్చేస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. ఐ అనే సబ్జెక్ట్, హ్యావ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఆర్ ఇట్స్ కంప్లీట్లీ వర్బ్ హియర్, హెల్పింగ్ వర్బ్. దే హ్యావ్ క్లీన్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. సో ఇప్పుడే క్లీన్ చేశాడు అని. ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్. ఐ అనే సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ క్లీన్ అనేది కంప్లీట్ వర్బ్, మై రూమ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మై రూమ్ వస్తుంది, సబ్జెక్ట్ కన్వర్ట్స్ ఇంటూ ఆబ్జెక్ట్. మై రూమ్ హ్యాస్ బీన్ క్లీన్డ్ బై మీ. ఇది అవసరం లేదు, ఒమిట్ చేసేయచ్చు. ద రూమ్ హ్యాస్ బీన్ క్లీన్డ్, రూమ్ క్లీన్ అయింది అంతే. సో ఇక్కడ హ్యావ్కి బీ ఫామ్ హ్యావ్ బీన్ వస్తుంది, కానీ హ్యాస్ ఎందుకు వచ్చిందంటే థర్డ్ పర్సన్ సింగులర్.